నుంచోండి రండి బాబు కిషోర్ వెంకటేశ్వరు ఈరోజు కాపు తెలగ ఒంటరి బలిజ వెల్ఫేర్ అసోసియేషన్స్ మరియు ఆధ్వర్యంలో ఈరోజు చిలకలూరిపేట నియోజక కాపు సంఘ పెద్దలు నాయకులు చిన్నకాపు లక్ష్మీనారాయణ గారు, తోట బ్రహ్మస్వామి గారు, తోట శ్రీనివాసరావు గారు మరియు అనేకటువంటి నాయకులు, ముఖ్య నాయకులు ఈరోజు నన్ను ఆశీర్వదించి సన్మానించటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నప్పటికీ చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఎవరైతే ఇన్నేళ్లు నాతో పాటు ప్రయాణించినటువంటి అనేక మంది కార్యకర్తలు, ముఖ్య నాయకులు, వీర మహిళల యొక్క సహకారంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా చిలకలూరిపేట నియోజకవర్గ అభ్యర్థిగా శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి గెలుపుకి జనసేన పార్టీ తరఫున మాతో, మా జన సైనికులతో పాటు అదేవిధంగా ఎంతో మంది కలిసి పనిచేయడం జరిగింది. దాంతో చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నుడు లేని విధంగా పత్తిపాటి పుల్లారావు గారికి 33,450 పైగా ఓట్లు ఈరోజు అత్యధికమైనటువంటి ఓట్లు రావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం చిలకలూరిపేట ప్రజలు, జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ పార్టీ శ్రేణులు. ఈ సన్మానం ఏదైతే కాపు పెద్దలు, మా అన్నలు అందరూ ఈరోజు సన్మానం చేయడం జరిగింది. నిజంగా సన్మానం నాకు ఎప్పుడు కలిగిద్ది అంటే, ఎప్పుడు ఆనందం కలిగిద్ది అంటే, ఎవరికైతే మేము మాట ఇచ్చామో, ఎవరికైతే ప్రజలకి అందుబాటులో ఉండి ప్రతి ఒక్క కష్ట నష్టాలు పాల్పంచుకొని చిలకలూరిపేట అభివృద్ధికి దోహదపడదామని మేము చెప్పి ఓట్లు వేయించుకున్నప్పుడు, వారికి అందుబాటులో ఉండి 5 ఏళ్ళు కష్టపడి మేము పని చేసినప్పుడు అప్పుడు ఈ సన్మానానికి ఒక సార్థకత ఉంటుందని నేను భావిస్తున్నాను. మేము ప్రజలకు మాట ఇచ్చాము, ప్రజలకు ప్రజలు ఉంటామని చెప్పాము. మా నాయకులు పత్తిపాటి పుల్లారావు గారి సారథ్యంలో చిలకలూరిపేటలో ఎన్నడూ లేని విధంగా కనివిన రీతిలో అభివృద్ధి చేసే విధంగా చిలకలూరిపేట ప్రజలు, ఇక్కడ ఉన్న నాయకులు అందరూ మీ సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైన విజయం ఈ రాష్ట్ర ప్రజలు అందించారు. ఎన్డీఏ కూటమి ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక భారతదేశంలోనే ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయగల ఒక ముందు చూపుతున్న నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అవినీతి మరకలేదు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఏదో ఒక పని చేయాలని తపనటువంటి నాయకులు మా పవన్ కళ్యాణ్ గారు. ఈ ఇద్దరు సారథ్యంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు ఒక మంచి సుపరిపాలన అందించే విధంగా రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారు. దానికి ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి మా జన సైనికులు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ శ్రేణులు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నిలబెట్టుకునే విధంగా మీ అందరి సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన రాష్ట్రానికి ఒక దిక్సూచి. మన రాష్ట్రం ఒక 20 సంవత్సరాలు వెనకబడిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఉమ్మడి కూటమిగా ఏర్పడి అత్యధిక మెజారిటీతోటి ఇక్కడ రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారు, అలానే దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి యొక్క సారథ్యంలో కూటమి ప్రత్యేకంగా ఎక్కువ మెజారిటీతో గెలవడం జరిగింది. ఆ యొక్క గెలుపులో చిలకలూరిపేట నియోజకవర్గంలో పత్తిపాటి పుల్లారావు గారు అఖండమైన మెజారిటీతో రావడానికి ఒక కారణభూతుడైన మన యువ నాయకుడు మన కోట రాజా రమేష్ గారు, వారి యొక్క కృషి చాలా నాకు తెలిసి గత 6 నెలల నుంచి కూడా ఈ యొక్క మన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పుల్లారావు గారితో ఉండి ఆ గెలుపులో మన పురుషోపట్నం కానీ చిలకలూరిపేట నియోజకవర్గంలో అత్యధికమైన మెజార్టీ రావడానికి మూల కారణం తోట రాజా రమేష్ గారు. అటువంటి రాజా రమేష్ గారికి ఈ యొక్క తోట శ్రీనివాసరావు ఆఫీసులో మిత్రబృందం ఆధ్వర్యంలో యొక్క సన్మానం జరగడం అనేది గొప్ప మంచి శుభపరిణామం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ జరగాలని ఈ యొక్క కార్యక్రమానికి చేసిన మా పెద్దలు మన చిన్నబాబు గారు, బైర శ్రీను గారు, తోట శ్రీనివాస నాయర్ గారు, బైర కోటేశ్వరరావు గారు, అచ్చుకోల శేష్ గారు, తర్వాత కార్యదర్శి మునీర్ గారు, వెంకటస్వామి గారు, మన అనిశెట్టి శ్రీనివాసరావు గారు, మన చిలకలూరిపేట నియోజకవర్గంలో చాలా చిన్న వయసు అయినా కుర్రోడు చాలా నిమ్రతగా మా తమ్ముడు అవుతాడు. తోట రాజా రమేష్ గారు నియోజకవర్గ సమన్వయకర్త. మనందరి తెలుగుదేశం మహాకూటమి అభ్యర్థిని గెలిపించడంలో ఆయన చేసిన కృషిని అభినందిస్తూ ఈరోజు ఏపీ కాపు వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ తోట లక్ష్మీనాయుడు గారు, చిన్నకాపు గారు, కాపులందరం కలిసి మన రాజా రమేష్ ని గౌరవించి సన్మానించడం జరుగుతుంది.
చిలకలూరిపేట చిలకలూరిపేట నియోజకవర్గం ఆయన అధ్యక్షతని ఎరుపు సోమలయ్య వచ్చిన తీసారమ్మా. ఈరోజు చిలకలు దానికదే స్వీట్ అలా చెప్పాలా ఏముంది? రాజా రమేష్ నువ్వు వచ్చేసి రాజా రమేష్ గారికి చిలకలూరిపేట నియోజకవర్గ కాపు సంఘం తరపున ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. ఎన్డీఏ మహాకూటమి అభ్యర్థి అయిన శ్రీ పత్తిపాటి పుల్లారావు గారిని అత్యధికమైన మెజార్టీ 33,000 మెజార్టీ రావడానికి విశేషమైన కృషి చేసిన మన తోట రాజా రమేష్ గారి జన సైనికులు, వీర మహిళలు, తర్వాత వివిధ స్థాయి నాయకులు, కాపు సంఘ నాయకులు అందరూ వీరోచితంగా పోరాడి చిలకలూరిపేట నియోజకవర్గంలో మన గుంటూరు జిల్లాలో అత్యధికంగా పత్తిపాటి పుల్లారావు గారికి మెజార్టీ రావడానికి కృషి చేశారు. దీని తరపున మన అందరూ జన సైనికులు, కాపు సంఘ నాయకులు, వివిధ కార్యకర్తలు అందరూ ఘనంగా సన్మానించడం జరిగింది.